క్రైస్తవుల రిజర్వేషన్లను పునరుద్ధరించాలి. ప్రభుత్వం దళితుల కోసం, దళిత క్రైస్తవుల కోసం అనేక కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్లు కూడా దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలి, రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫారసులను చేయడం జరిగింది. ఈరోజు వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మాదిగవాడలు, మాలవాడలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు వరకు కూడా వాళ్ళకు సామాజిక వివక్షత, అస్పృశ్యత మనకు కండగట్టినట్టు కనిపిస్తుంటుంది. వాళ్ళు ఈరోజు క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన వాళ్ళ ఆర్థిక స్థితిలో కానీ, సామాజిక స్థితిలో కానీ ఎలాంటి మార్పు రాదు. ఈరోజు వరకు కూడా వాళ్ళు వ్యవసాయ కూలీలుగా, దినసరి కూలీలుగా, సఫాయి కార్మికులుగా ఒక దుర్భరమైనటువంటి జీవితాలను కొనసాగిస్తున్నారు. కాబట్టి దళితుల ఎదుగుదల కోసం ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేసి క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దళిత క్రైస్తవుల యువకులకు, మహిళలకు ఒక నైపుణ్యమైనటువంటి శిక్షణ ఇచ్చి వాళ్ళను ఒక అభివృద్ధి పథంలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం ఏదైతే కమిషన్లు నివేదికలను సమర్పించడం జరిగిందో వాళ్ళకి ఎస్సీ హోదాలు ఇవ్వాలి, రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇది రాజ్యాంగబద్ధము. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చేసి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. జరుగుతున్నటువంటి దళిత క్రైస్తవుల యొక్క సభకు మైనార్టీలు, మేము ముస్లిం సమాజం మొత్తం, యావత్తు ముస్లిం సమాజం సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తున్నాం. ఆ సమావేశంలో ముస్లింలు కూడా, దళితులు కూడా, బలహీన వర్గాల వారు కూడా అటెండ్ అయ్యి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మేము కోరుతున్నాం.